వైసీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తోందన్న వైసీపీ ఆరోపణల్ని ఖండించింది టీడీపీ. విజయనగరం వ్యవహారాన్ని రాజకీయం చేయడానికే వైసీపీ ఆరోపణలు చేస్తోందన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ డాక్టర్ మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఇది ఖచ్చితంగా తిప్పికొడతా ఉన్నాను. ఓటర్ల నమోదు అనేది నిరంతర ప్రక్రియ. ఓటర్ల నమోదు కార్యక్రమం అనేది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్న అంశం. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పార్టీలకు కానీ సంబంధం లేదు. ఎవరైనా రాష్ట్రంలో ఉన్న ఓటర్లు ఎవరైనా ఓటు నమోదు చేసుకోవచ్చు. అది నిరంతర ప్రక్రియ, ఏ రోజైనా చేసుకోవచ్చు. తొలగించడం కానీ చేర్చుకోవడం కానీ ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్న అంశం. అది అభూత కల్పన. దాన్ని నేను తిరస్కరిస్తా ఉన్నాను. ఇలాంటి ఆరోపణలు చేయవద్దని వైసీపీకి నేను విజ్ఞప్తి చేస్తాను. అలా తొలగించడం సాధ్యం కాదు. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా అది నిరంతర ప్రక్రియ అని మొన్ననే ప్రకటన ఇచ్చింది. ఎలక్షన్ ముందు కూడా మేము ఓటర్స్ నమోదు చేసుకోవచ్చు అని చెప్తాం. అలా తొలగించడం ఎవరి చేతిలో పరిధిలో లేదు. పూర్తిగా ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్న అంశం. దీని మీద ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా పెద్దలు మాట్లాడటం అది దురదృష్టకరం. దాని మీద ఎంక్వైరీ చేయమనండి. దాని మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నా ఎలక్షన్ కమిషన్కి ఫుల్ పవర్స్ ఉన్నాయి. ఎలక్షన్కి సంబంధించిన ప్రాసెస్లో ఎవరు ఇన్వాల్వ్ కావడానికి వీల్లేదు. అది రాష్ట్రాలకు సంబంధించిన కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు. ఎలక్షన్ కమిషన్ అది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషను. ఎలాంటి ఆరోపణలు ఉన్నా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అదేంటో తేల్చుకుంటారు. పూర్తిగా తిరస్కరిస్తా ఉన్నాం. ప్రభుత్వం సంబంధించి ఎలాంటి సర్వేలు కానీ జరగటం లేదు.